పెళ్లి కాకముందు నాకు ఏదైనా ముళ్ళు గుచ్చుంటే మా అమ్మ, మా నాన్న, మా అక్క విలవిల్లాడిపోయేవాళ్ళు. ఇప్పుడైతే ఎన్ని దెబ్బలు తలుగుతున్నాయో, ఎంతగానం కాల్చుకుంటున్నో. పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత పాలు కాగపెట్టేసి ఇస్తూ ఉంటే చేయి మీద పాలు పడ్డాయి. వేడి వేడి పాలు. నాకైతే చాలా ఏడుపొచ్చేసింది. ఏడుపొచ్చినా ఏముంది, ఇంట్లో పని చేయందైతే తప్పదు కదా. ఇంకా కొద్దిసేపు బాధపడ్డాను. ఇంకా తర్వాత నుంచి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. పెళ్లి కాకముందు మా అమ్మకి, మా నాన్నకి నేను ఆర్డర్ చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా బిడ్డలు నాకు ఆర్డర్ చేస్తున్నారు. కొన్ని సార్లు ఆడపిల్లగా పుట్టడం, బ్రతకడం చాలా కష్టం అనిపించిద్ది. కానీ మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవాలంతే. గో విత్ ఫ్లో. నేను మీకు కొన్ని మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాను. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో నాకు తెలియదులే. కానీ సో కొంతమంది ఏంటంటే అత్తగారింట్లో జరిగినవి మొత్తం వాళ్ళకి అవమానాలైనా ఏదైనా జరిగినా తల్లిగారింటికి ఫోన్ చేసి పూసగుచ్చినట్టు చెప్పి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. నేనైతే అలా కాదండి. ఏం జరిగినా నేను అసలు చెప్పను. నా బాధని నేను నాలోనే దాచుకుంటాను. ఎక్కువగా అయితే చెప్తాను తప్పించి చిన్న చిన్న విషయాలు అయితే అస్సలు చెప్పను. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనకి చెడు జరిగినప్పుడు మన తల్లిదండ్రులు అబ్బా తట్టుకోలేరు కదా. అందుకే నేను మా ఇంట్లో జరిగిన విషయాలు నేను అస్సలు మా అమ్మ వాళ్ళకి అస్సలు చెప్పను. ఒక్కొక్కసారి తిడుతూ ఉంటారు, ఏం జరిగినా చెప్పవు, ఏదన్నా అయితే ఎలా అనేసి. అలా అని నన్ను రాచి రంపాన పెట్టి నన్ను కొట్టి చంపేస్తున్నారని కాదులే. కానీ చిన్న చిన్న మాటలు ఉంటాయి కదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఏవి కూడా నేను మా అమ్మ వాళ్ళతో షేర్ చేసుకోనండి. ఎందుకు చెప్పు, బాధ పెట్టడం వాళ్ళని. నేనైనా కూడా పదం దాకా అమ్మ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండను. ఎందుకంటే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయి, ఇంకా వ్యవసాయం ఉంది, నాకు యూట్యూబ్ ఛానల్, ఇంట్లో పనులు. ఎప్పుడైనా ఒకసారి కాల్ చేసి మాట్లాడుకుంటాం. ఎందుకంటే నాకు ధైర్యం, మా అక్క మా ఇంటి పక్కనే ఉంటది కాబట్టి మా అమ్మ వాళ్ళని మా అక్క చూసుకుంటదిలే అన్న ధైర్యం అనమాట. మీరు కూడా ఇంతేనా? అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.